జగిత్యాల జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ నెల 12న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలవనున్నారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో భాగంగా జగిత్యాలలో జీవన్ రెడ్డిని కేటీఆర్ కలవనున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 27న జగిత్యాల లేదా కరీంనగర్లో బీఆర్ఎస్ ప్లీనరీ కోసం పార్టీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. ప్లీనరీకి ముందుగానే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది. రాబోయే ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ పక్కన జీవన్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగిత్యాల జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ నెల 12న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలవనున్నారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో భాగంగా జగిత్యాలలో జీవన్ రెడ్డిని కేటీఆర్ కలవనున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 27న జగిత్యాల లేదా కరీంనగర్లో బీఆర్ఎస్ ప్లీనరీ కోసం పార్టీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. ప్లీనరీకి ముందుగానే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది. రాబోయే ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ పక్కన జీవన్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.